హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి డిగ్రీ సెకండ్ సెమ్ ఇంగ్లీష్ లెసన్ నైట్ ఆఫ్ ద స్కార్పియన్ అనే లెసన్ని చూద్దాం. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ పాఠం రాసిన వారు నిస్సిమ్ హెజ్కేల్. ఈయన ఇండియన్ కవి, నటుడు, ఎడిటర్ మరియు ఈయన 16th డిసెంబర్ 1924 జన్మించాడు. ఈయన మోడర్న్ ఇండియా ఇంగ్లీష్ పోయట్రీకి పీతామహుడిగా పరిచయం. 1983లో తాను రచించిన లాటర్ డే పామ్స్ అనే రచనకు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. హెజ్కేల్ తన రచనలలో భావోద్వేగాలను, వాస్తవికతను చక్కగా వివరించడంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. అయితే తన ఆధునికవాద ఆవిష్కరణలు మరియు పద్ధతుల ద్వారా భారతీయ ఆంగ్ల భాషా కవిత్వానికి సుసంపన్నం చేసి స్థాపించారు. ఈయన రచనల మూలంగా తర్వాత భారతీయ ఆంగ్ల కవిత్వం యొక్క మార్గంలో ప్రభావం చూపింది. 1988లో పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. ఆల్జీమర్స్ అనే వ్యాధితో సుదీర్ఘ పోరాటం తర్వాత జనవరి 9, 2004 79 సంవత్సరాల వయసులో ముంబైలో మరణించడం జరిగింది. ఇక్కడి వరకు అబౌట్ ద ఆథర్ గురించి అయితే సరిపోతుంది. ఇక పోయంలోకి వెళ్దాం. నైట్ ఆఫ్ ద స్కార్పియన్ అంటే తేలు యొక్క రాత్రి అని అర్థం. మన రచయిత ఇలా చెప్తున్నాడు. తన చిన్నతనంలో జరిగిన కథ ఇది. అయితే అది వర్షం కురుస్తున్న రాత్రి. వర్షం ఆగకుండా కురుస్తుంది. ఆ వర్షానికి బయట నుండి ఒక తేలు వచ్చింది. వర్షంలో తలదాచుకుందామని బియ్యం బస్తా కిందకొచ్చి చేరుతుంది. అయితే రచయిత యొక్క తల్లి ఆ దారిలో వెళ్తుండగా ఆ తేలు కుడుతుంది. తేలు కుట్టిన ఆ రాత్రి నాకు బాగా గుర్తుందని చెప్తున్నాడు. 10 గంటల పాటు కురిసిన భారీ వర్షం వల్ల తేలు బియ్యం బస్తా కింద దాక్కుంది అని చెప్తున్నాడు. అయితే అప్పుడు రచయిత ఏం చేస్తున్నాడంటే తల్లికి తేలు కుట్టిందని బాధపడకుండా ఆ తేలు కావాలని కొట్టలేదు, దాని ప్రాణాన్ని రక్షించుకోవడానికి కుట్టింది. అయ్యో, అది వర్షం పడుతుంటే ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయిందే అని సానుభూతి చూపిస్తున్నాడు. అయితే మొదట తేలు తన తల్లిని కుట్టిన తర్వాత తన క్రూరమైన తోకతో కొరికిన తర్వాత తన తల్లికి తేలు కుట్టింది అని కోపపడుతూ తేలు వర్షంలో బయటికి వెళ్ళింది అని సానుభూతితో పాటు కోపాన్ని కూడా చూపిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు రచయిత ఇంటికి వస్తారు. అయితే రచయిత వారితో సంతోషంగా లేడు. వారిని ఈగల సమూహాల్లాగా వచ్చారు అని అంటాడు. ఆ గ్రామస్తులు పరామర్శించి ప్రార్థించడానికి వస్తారు. అయితే దేవునికి వారిలా ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటివన్నీ సాతాను చేసే పనులు కాబట్టి వారు దేవుని నామాన్ని 100 సార్లు స్తుతించారు. దీనివల్ల ఆ ఇంట్లో ఉండే సాతాను శక్తులు కానీ చీకటి శక్తులు కానీ నశించిపోతాయి అని వారు ప్రార్థించారు. వారు ప్రార్థించిన తర్వాత వారి చుట్టుపక్కన కొవ్వొత్తులు, లాంతర్లు పట్టుకొని తేలు ఎటు వెళ్ళిపోయింది అని వెతుకుతున్నారు. అంటే దొరికితే దాన్ని చంపేద్దామని. వాళ్ళ నమ్మకం ఏంటంటే తేలు కుట్టి ఎంతోసేపు కాలేదు కాబట్టి ఆ తేలును వెతికి చంపితే దాని విషం విరిగిపోతుంది అని వెతుకుతారు. వారి నీడలు రచయితకు బురదతో కాల్చిన గోడలపై ఒక పెద్ద తేలులా కనిపించింది. మన రచయిత ప్రజలు నమ్మే ఈ మూఢనమ్మకాల వల్లే గ్రామస్తులు ఇంటికి రావడం ఇష్టపడ్డు. అయితే గ్రామస్తులందరూ తేలును వెతుకుతారు. కానీ ఆ తేలు దొరకకపోవడంతో ఇలా అంటున్నారు, రచయిత యొక్క తల్లి ఏదైనా పాపం చేసిందేమో తనకు తెలియకుండా, అందుకే ఇలా జరిగిందని. మరికొందరు ఆమె చనిపోబోతుందని భావించి ఆమె అనుభవిస్తున్న బాధ వచ్చే జన్మలో కష్టాలను తగ్గిస్తుందని అన్నారు. ఇంకొంతమంది అది తగ్గిపోతుంది అని అన్నారు. అయితే ఇంకా వారికి తెలిసిన వాళ్ళందరూ పరామర్శించడానికి వస్తున్నారు, కొవ్వొత్తులు, లాంతర్లు పట్టుకొని. అయితే అతని తల్లి తీవ్రమైన నొప్పితో ఏడుస్తూ చాప మీద దొర్లుతుంది అటు ఇటు. కానీ ఎవరు ఆమెను పట్టించుకోవడం లేదు. రచయిత తన తండ్రిని చూస్తున్నాడు. అతని తండ్రి ఒక హేతువాది అయినా కానీ ఆమెకు నయం చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. తనకొచ్చిన వైద్యం అంతా చేస్తాడు. ఆమె నొప్పి నుండి కోలుకోవడానికి అతడు పౌడర్ మిశ్రమాన్ని, మూలికను కూడా ఉపయోగిస్తాడు. తేలు కుట్టిన దగ్గర కొంత ఒక పౌడర్ పోసి దాన్ని వెలిగిస్తాడు. అలా కాలిస్తే విషం బయటకు వస్తుంది అని. అయితే రచయిత తన తల్లిని చూస్తున్నప్పుడు తన చర్మంపై మండుతున్న అగ్ని జ్వాలను చూస్తున్నాడు రచయిత. ఇంతలో పూజారి వచ్చి ఆ విషయాన్ని మంత్రంతో మచ్చిక చేసేందుకు ఎలా చేస్తాడో అనేది రచయిత చూస్తున్నాడు. ఇది మళ్ళీ గ్రామంలో మూఢనమ్మకాలను సూచిస్తుంది. వారు ఒక వ్యక్తిని నయం చేయడానికి అహేతుక చర్యలను నమ్ముతారు. అతని తల్లి చివరికి 24 గంటల తర్వాత
విషయం నుండి కోలుకుంటుంది. ఆ తల్లి కోలుకున్న తర్వాత చెప్పిన మొదటి మాట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తేలు నా పిల్లలను వదిలేసి నన్ను కుట్టింది. నా పిల్లల్ని కొడితే వారు తట్టుకోలేరు అని అంటుంది. ఇక్కడ తల్లి ప్రేమ చూడండి. నాకేమైనా పర్లేదు, నా పిల్లలకు ఏం కాకూడదు అని అంటుంది. రచయిత తల్లి తన పిల్లల భద్రత మరియు ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తుంది. ఇదండి పోయం అనేది. మరి దీన్ని ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అనేది చూసినట్టయితే, ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి రాసిన తర్వాత స్టోరీ ఇంట్రొడక్షన్ వచ్చేసి, వర్షం పడుతున్న సమయంలో తేలు ఇంట్లోకి రావడం, తన తల్లిని కొట్టడం, తన తల్లిని రక్షించడానికి చేసిన ప్రయత్నాల గురించి, లేదంటే నేను చెప్పింది చెప్పినట్టు రాసినా మీకైతే మంచి మార్కులు వస్తాయి. తప్పులు లేకుండా రాయండి, నీట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వండి, మీకైతే మంచి మార్కులు వస్తాయి. సో చివరిగా ఇదండి ఈ వీడియో అనేది.